జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తరా 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో ఉన్నారు. బలం ఎక్కువగా ఉన్నారు. పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు. కుటుంబ స్థానాన్ని, కెరియర్ స్థానాన్ని చూస్తున్నారు. ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా, ధన పరంగా, కెరియర్ పరంగా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్ట కష్టాలంటూ చూడబోతున్నారు. రేపటి నుంచి గురు బలం కూడా తగ్గబోతుంది. 14వ తారీఖు నుంచి ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కానీ ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యయ స్థానంలో కుజుడు నిలబడి ఉన్నాడు. బలం తక్కువగా ఉన్నాడు. నవమాధిపతి అయ్యి 12వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖర్చు అధికంగా ఉంటుంది. ఇబ్బందికరంగా ఉంటుంది. బుధుడు అష్టమం నుంచి నవమంలోకి రాబోతున్నారు. సూర్యుడు కూడా నవమంలో ఉన్నారు. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒక స్త్రీ మూలంగా బిజినెస్లో మంచి కాంట్రాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ అంటూ ఉంటాయి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతోంది. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని మ్యారేజ్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు పెడతారు. మీకు చికాకులు ఉంటాయి భార్యాభర్తల మధ్య. శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక శనికి జపం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.